వస్తారు వస్తారు వస్తారు. ఏంటి రేచకట? అమ్మని ఇదేంటి ఫేస్ చూసి డిసీజ్ చెప్పేస్తున్నాడు. అదేందన్నా అట్ల మీద పడ్డావు? కావాలని పడలేదురా బేవకు. ఎక్కడో చూసిన మొహంలా ఉంటే ముందుకెళ్ళా. ఇదేంటి ఎక్కడ చూసానంటాడేంటి? ట్రైలర్ చూసే సినిమా రివ్యూ అసలే ఉన్నాడు. వీటితో కొంచెం జాగ్రత్త ఉంటే బెటర్. రే 2 పొరాటాలు చెప్పు. అలాగే సార్. ఏంటి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు? టిష్యూ నంచుకొని తింటున్నాడు. అన్నా టిష్యూ పేపర్ తింటున్నావేందన్నా? ఒరే టిష్యూ పేపర్ తింటే బాడీలో టిష్యూస్ బలంగా పెరుగుతాయని టీవీలో చెప్పారు. ఎవరు? రామ్దేవ్ బాబానా? నిమాసి బాబా. నిమాసి బాబా. నిమాసి బాబానా? అంటే నన్ను గుర్తుపట్టేశాడు. అలాగన్నా బయలుదేరుతున్నా. ఎవరని? కిట్టుగాడు ఫ్రెండ్స్ గ్యారేజ్ లో లేరంట. వాళ్ళు ఎక్కడున్నా వెంటనే పట్టుకురమ్మని తమ్ముడు ఫోన్ చేశాడు. చేతులు కట్టుకొని వస్తా ఉండనా? తొందరగా రండి. ఎలాగోలాగా మేనేజ్ చేయాలి. నీకు మొత్తం తెలిసిన సంగతి నాకు తెలుసని నీకు తెలుసా? ఈడు మళ్ళీ వచ్చాడు. ఏం తెలుసు నీకు? నువ్వేం చూడలేదు సరేనా? నేను అన్నీ చూసా. సగం సగం ఓకేనా? సగం సగం కనపడుతుందా? అమ్మని వీడికి మనకి సగం సగం కనపడుతుందని అర్థమైపోయింది. ఇదిగో ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకుండా ఉండడానికి నాది 10. 10రా? అనవసరంగా 50 కాబట్టి 10కే ఓకే అన్నాడు. ఇదేంటిది? 10,000. 10,000 ఇస్తావేంటి? అవును నువ్వు నాకు 10,000 ఇస్తున్నావేంటి? అది నీకు విషయం చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే అన్నెవరి గురించో మాట్లాడుతున్నాడు రా. ఇదిగో ఆ పక్కన ఉన్న బండోడికి ఆ కర్రోడికి ఈ విషయం తెలియకూడదు. ఒరే కర్రోడు బండోడు అంటున్నాడు అన్నయ్య మన గురించి కానీ మాట్లాడుతున్నాడా? నువ్వు కర్రెగా ఉన్నావా? నేను బండగా ఉన్నానా? లేదు. మన గురించి అర్థశాస్త్ర నిపుణుడు రాజనీతి కోవిదుడు అయిన చాణక్యుడు అందులో దురుద్దేశం గ్రహించి నందరాజ్యమును అపహరించినందుకు ఆ విషకన్యను పర్వతరాజు వద్దకు పంపెను. కామాంధుడు అయిన పర్వతరాజు విషకన్య అందచందాలను చూసి మోహించి కౌగలించుకొనెను. విషకన్య స్పర్శ వలన తలకు విషం నెక్కి మరణించెను. నందరాజ్యం నంతటిని పర్వతరాజు మరణంతో అదే మంచి సమయమని చాణక్యుడు చంద్రగుప్తునితో కలిసి మంగళ వాయిద్యాలతో పాటలీపుత్రములో ప్రవేశించును. ఆ విధంగా నందరాజ్యమును చంద్రగుప్తునికి పట్టాభిషిక్తుని చేసి చాణక్యుడు 2వ శపథం నెరవేర్చుకొనెను.